హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే మన యాస్పిరెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అలాగే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో పలు సందేహాలు అయితే వచ్చినాయి. వారం 10 రోజుల నుంచి చాలామంది అయితే ఈ సందేహాలు అడుగుతున్నారండి. మీకోసమైతే ఈ వీడియో రూపంలో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన జయదేవ్ అకాడమీ ద్వారా అందరితో షేర్ చేసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటంటే ఏపీ హైకోర్టు వారు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ గురించి. మొట్టమొదటి నోటిఫికేషన్ వచ్చేసరికి 1620 ఉద్యోగాలతో మొట్టమొదటి నోటిఫికేషను జిల్లా కోర్టుల్లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనం 2-3 డేస్ బ్యాక్ కనుక చూసినట్టయితే 245 ఉద్యోగాలతో మంచి ఉద్యోగాలండి. ఇవి కూడా రెండో నోటిఫికేషన్గా రిలీజ్ కాబోతుంది. టోటల్గా కనుక చూసినట్లయితే ఏపీ హైకోర్టు లేకపోతే జిల్లా కోర్టుల నుంచి ఇవి మనకి కొంచెం తక్కువ పోస్టులైనా ఆ యొక్క కోర్టుల పరిధిలో కనుక చూస్తే ఇవి 2 మెగా నోటిఫికేషన్లుగానే భావించవచ్చు. ఇంత భారీ సంఖ్యలో మళ్ళీ నోటిఫికేషన్లు అయితే రావండి. అయితే అభ్యర్థులు వచ్చేసరికి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలండి. మరి ప్రిపేర్ అవ్వాలంటే ఎంతమంది అప్లై చేశారు, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఈ పోస్టుల్ని ఇంటర్వ్యూలు ఉంటాయా, లేకపోతే రకరకాలైన ప్రశ్నలు అయితే అడిగారండి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ యొక్క కోర్టుల ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే సిబిటి ఎగ్జామ్సే జరుగుతాయండి. సిబిటి ఎగ్జామ్సే జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్సే జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్టే జరిగింది. తద్వారా ఇది చక్కగా నిజాయితీగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీదే పోస్ట్ రావడానికి అవకాశం 100% ఉంది. కొంతమంది అపోహలు పడుతున్నారు. ఆ అపోహలు వదిలేయండి. ఇది కంప్యూటర్ యుగం కాబట్టి కంప్యూటర్ మీద రాస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా మంచి ఉద్యోగాన్ని మీరు కష్టపడి కనుక చదివితే మంచి ఉద్యోగాన్ని సాధించవచ్చు అని నేను మీ యొక్క చాలామంది డౌట్స్ అయితే నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పేటటువంటి అంశాలు మొత్తం నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే. దయచేసి ఎవరు క్లెయిమ్ చేయొద్దు. మనం ప్రిపరేషన్ని కొనసాగించుకోవడానికి అవేర్నెస్ ప్రోగ్రాంలాగా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కోర్టులో జరిగేటటువంటి ఎగ్జామ్స్ అన్నీ సిబిటి ఎగ్జామ్స్ కాబట్టి మీరు ఎంత కష్టపడి చదివితే అన్ని మంచి మార్కులు వస్తాయి. మీ యొక్క ర్యాంక్ అనేది అంత ముందుకు వెళ్తుంది. అలానే మంచి ఉద్యోగానికి చేరువవుతారని నేను స్పష్టంగా చెప్పగలను 100%. ఇక వీడియోలకి మనం ఇంకా ఎక్స్క్లూజివ్గా వెళ్ళే ముందు ఎవరైతే క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి మీకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అండి, జెన్యూన్ నిజాయితీపరమైన ఇన్ఫర్మేషను నేను కలెక్ట్ చేసినవి మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరు హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మీకు ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుందండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోలోనే మనం వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం గురించి ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారండి. అట్లాగే వెటర్నరీ అసిస్టెంట్స్ పోస్టులు రిలీజ్ చేస్తారా లేదా, ఇంకా తెలంగాణలో వెటర్నరీ అసిస్టెంట్స్ ఇక్కడ మనకు వచ్చేసరికి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, అలాగే మన తెలంగాణలో వచ్చేసరికి వెటర్నరీ అసిస్టెంట్స్ అని ఈ పోస్టులు రిలీజ్ అవుతాయా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారండి యాస్పిరెంట్స్. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో. ఇక ఫస్ట్ కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం 1620 ఉద్యోగాలతో ఈ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిందండి. త్వరలోనే డేట్ కూడా ముగుస్తుంది. మొదట్లో కనుక చూసినట్టయితే ప్రతి ఉద్యోగానికి అంటే 10 ఉద్యోగాలకి 10 రకాలైన ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్, కాపీస్టు, అలాగే ఎగ్జామినరు, ఇంకా ఇలాంటి 10 రకాల ఉద్యోగాలకి ఇంక్లూడింగ్ ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, ఇవన్నీ 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ప్లస్ డిగ్రీతో పాటు ఇక్కడ టెక్నికల్ సర్టిఫికేట్ కూడా అవసరం అన్నమాట. కొన్ని ఉద్యోగాలకి టెక్నికల్ సర్టిఫికేట్ అవసరం, కొన్నింటికి ఎనీ డిగ్రీ అవసరం అన్నమాట. కాబట్టి 7th నుంచి డిగ్రీ వరకు ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది పడటం జరిగింది. కాబట్టి 7th స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు పీజీ చదివిన వరకు అందరూ అప్లై చేసుకుంటున్నారు. మొదట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంది అని ఇబ్బంది పడినా ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అందరికీ ఇష్టమైన ఉద్యోగం
మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో అని ఏదో రకంగా ఫీజులు అయితే చెల్లిస్తున్నారండి. ఇప్పుడైతే ఆ యొక్క అప్లికేషన్ల సంఖ్య కూడా పెరుగుతుంది, కాబట్టి కాంపిటీషన్ లెవెల్ కూడా పెరుగుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లుగా చాలామంది యాస్పిరెంట్స్ వచ్చేసరికి ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. దీని మీద రాకపోవచ్చేమో, ఈ ఎగ్జామ్ రాయకపోవచ్చేమో, అంత సీరియస్గా తీసుకోకపోవచ్చేమో అని చాలామంది అనుకుంటున్నారు. అయితే నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు డిఎస్సిలో వచ్చేసరికి 16,000 ఉద్యోగాలు, 5 లక్షల మంది అప్లై చేశారు అనుకున్నాం. అట్లనే 3 లక్షల మంది ఇన్వాలిడ్గా అప్లై చేయలేకపోయారు. మొత్తంగా టోటల్గా చూస్తే ఒక డిఎస్సి సంబంధించి 8 లక్షల మంది 8 లక్షల మంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. మరి వీళ్ళలో ఎంతమందికి ఉద్యోగం వస్తుంది? మనం అనుకుంటే 16,000 మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరి మిగతా వాళ్ళందరూ ఈ 16,000 కూడా మళ్ళీ రేషనలైజేషన్ వల్ల 3,000 పోతాయేమో అనుకుంటున్నారు. అది ఎంతవరకు అయితే తెలీదు. పోతే మనం 16,000 మంది అంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, 8 లక్షల మంది ఒక డిఎస్సి అభ్యర్థులే ఉన్నారు. మరి వీరు చదివేటటువంటి కంటెంట్ ఏంటి? కోర్టులు సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే 80% వీరు చదివేటువంటి సిలబస్సు, కోర్టుల సిలబస్ కూడా సేమేనండి. సేమ్గా ఒక 80% అయితే సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. 80% 10th వరకు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఎన్సీఆర్టీ స్టేట్ సిలబస్ వీళ్ళు చదువుతూ ఉంటారు. కాబట్టి ఒక అటెంప్ట్ చేద్దాం, డిఎస్సి వచ్చిద్దో రాదో, తెలివిగల వాళ్ళు డిఎస్సి వచ్చిద్దో రాదో, ఒకవేళ రాకపోతే ఒకరోజు ఎగ్జామే కదా, ఒకరోజు ఎగ్జామ్ కోర్టు రాసి వద్దాం ఏం పోయిందని దీనికి కూడా చాలామంది అప్లై చేస్తున్నారండి. కేవలం 7th నుంచి ఎనీ డిగ్రీ ఉండేవారికే, అయితే ఎనీ పీజీ ఉండేవారికి వీళ్ళు మాత్రమే అప్లై చేస్తున్నారు. బీఈడి డిఈడి చేసిన వాళ్ళు అప్లై చేయట్లేదు అని చాలామంది అనుకుంటున్నారు. అది పూర్తిగా విరుద్ధము, రాంగ్. ప్రతి అభ్యర్థి ఉద్యోగం వచ్చిందాకా, ఈవెన్ డిఎస్సి ప్రిపేర్ అవ్వాలన్నా మిగతా దేనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఏదో ఉద్యోగం సాధించేదాకా, నిరుద్యోగిగా ఉండే వ్యక్తి ఉద్యోగస్తుడిగా మారేదాకా అన్ని పోస్టులకు అప్లై చేస్తారండి. మనం చేయరు అనుకుంటున్నాం, అన్ని పోస్టులకి అప్లై చేస్తారు, అన్ని ఎగ్జామ్స్ రాస్తారు. ఈవెన్ డిఎస్సి ఉద్యోగం వచ్చిద్ది అనుకున్నా వీళ్ళు కూడా పేపర్ ఎలా ఉందో మోడల్ చూద్దాము, లేకపోతే స్టాండర్డ్ ఎలా ఉందో ఒకసారి అటెంప్ట్ చేద్దామని చాలామంది రాసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి వచ్చేసరికి ఏపీ హైకోర్టు ఉద్యోగం సాధించడం అనేది కొంచెం కష్టమే. మనం 1-2 ఇయర్స్ నుంచి ప్రాపర్ నోటిఫికేషన్ అనేది ఇంతవరకు గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కానీ ఒక మెగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుందేమోనని నిరుద్యోగులు ఎదురు చూశారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నిరుద్యోగులకి ఆశ కలిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదంటే మొట్టమొదటిసారి డిఎస్సి అనొచ్చు. ఆ తర్వాత ఈ యొక్క ఏపీ హైకోర్టులకు సంబంధించినటువంటి కోర్టులు సంబంధించిన జాబులు ఇంత మొత్తంలో నోటిఫై చేయటము నిరుద్యోగులకి నిజంగా ఆనందం కలిగింది. ఏదో ఒక జాబుని సాధించాలి అనే యొక్క కాంక్షతో ప్రతి నిరుద్యోగి ఉన్నారు. అలాగే ప్రతి నిరుద్యోగి ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి ఒక థ్రస్ట్తో ఉన్నారని మీ అందరికీ మనవి చేస్తున్నానండి. ఎవరు ఆషామాషిగా ఈజీగా ఇది ఉంది, అది ప్రిపేర్ అవ్వచ్చు, అది ఉంది, ఇది లేదు, లేకపోతే మనం అప్లై చేయొద్దని ఎవరు అనుకోవట్లా. అది మనమే అనుకుంటున్నాం. మన కాంపిటీషన్ లేదు, ఈసారి ఈజీగా వచ్చిద్దాం అనుకుంటున్నారు. కానీ అన్ని ఉద్యోగాలకి కాంపిటీషను ఉంది, ఇన్క్లూడింగ్ కోర్టు ఉద్యోగాలకు కూడా. ఈ కోర్టు ఉద్యోగాలు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, సిబిటి ఎగ్జామ్స్ పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు, పెడతారు. కాబట్టి ఎవరైతే కష్టపడి చదువుతారో వారికే జాబ్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను మరి ఎంతమంది పోటీ పడుతున్నారు సార్, కొంచెం యాక్యురేట్గా రిలయబుల్గా చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. ఇక్కడ డిఎస్సి వాళ్ళు చూస్తేనే 8 లక్షల మంది ఉన్నారని మనందరికీ తెలుసు. 5 లక్షల మంది ఆల్రెడీ అప్లై చేశారు, 3 లక్షల మంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మరి వీళ్ళంతా ఏం చేస్తారు? ఈ 3 లక్షల మంది దీనికి అప్లై చేస్తారు కదా, ఖచ్చితంగా కోర్టు జాబులకి అప్లై చేస్తారు. అలాగే ఇంకా ఫార్మల్ డిగ్రీ 7th నుంచి డిగ్రీ వరకు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
టోటల్గా కనుక చూస్తే ఈ యొక్క అప్లికేషన్ సంఖ్య అనేవి లక్షల్లో ఉంటుందనేసి నా యొక్క అభిప్రాయం అండి. లక్షల్లో ఈ యొక్క కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎన్ని లక్షలు ఉండొచ్చు అంటే సుమారుగా ఒక 10 లక్షల పైనే ఉంటుందండి. 10 లక్షల పైనే ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. వీళ్ళంతా అప్లై చేస్తే, పోనీ డిఎస్సి వాళ్ళు కనుక ఒక 4-5 లక్షల మంది కనుక అప్లై చేయకపోతే ఒక 5 లక్షల మంది అయినా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పోస్టుల సంఖ్య ఎంత అండి అని చూస్తే 1620, 245. మరి ఇక్కడ చూడు లక్షల్లో కాంపిటీషన్ అనేది ఉన్నది. మరి ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఫేస్ చేస్తే మనం ఉద్యోగాన్ని సాధిస్తాం అని పరిశీలిస్తే ప్రీవియస్ పేపర్సు ఏ ఎగ్జామ్ని ఎలా అడిగారు అనేదాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటూ, మరియు ఎగ్జామ్కి అప్డేట్ వర్షన్లో కూడా ప్రిపేర్ అవ్వాలి. పాత పద్ధతిలోనే అడుగుతారని కూడా అనుకోవద్దు. ఆ యొక్క క్వశ్చన్ల మీద మనం బేస్ చేసుకుంటూ, ఫౌండేషన్ వేసుకుంటూ అప్డేట్గా వెళ్ళటం అనేది ఉత్తమము. అలాగే నేను లాస్ట్ క్లాసులో కూడా, లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. బిట్స్ ఎలా అడుగుతారు, అవే టెస్ట్ సిరీస్గా మనం చూసుకోవచ్చు. కష్టపడి మీకోసం తయారు చేసాం. ఎలా అడుగుతారు అంటే ఎసర్షన్స్ కూడా ఈసారి అడగవచ్చు, ఎసర్షన్స్ అడగవచ్చు, అలాగే మల్టిపుల్ ఆన్సర్స్ కూడా అడగవచ్చు. కాబట్టి ఈ విధంగా కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే మనం ఈసారి కోర్టు జాబుల్లో మీరు అనుకున్న పోస్టు సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. ఇకపోతే అందరు చదివేదేంటి, 10th క్లాస్ స్టాండర్డు, ఎన్సీఆర్టీ, డిగ్రీ వరకు బుక్స్ అయితే చదువుతారు. అవి కాకుండా వాళ్ళకంటే ఎక్కువ మనం ఏం చదువుతాం, ఎక్కువ నాలెడ్జ్ ఏం సంపాదించాము అని కనుక ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే మీ సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ, రెండోది ఇంకేముంది అని కానీ చూస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు మరియు పాలసీస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి నుంచి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాల్లో ఖచ్చితంగా 4-5 ప్రశ్నల పైనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మీరన్నీ ఉండండి. మేము చదువుతున్నాం సార్, ఏదో రోజు పేపర్లో చూస్తున్నాం, వింటున్నాం సార్, అది కాదు. ఒక సర్వే గురించో, ఒక పథకం గురించో, లేకపోతే ఒక పాలసీ గురించో మనం ఎక్స్క్లూజివ్గా, కమాండబుల్గా దాని మీద చదివి ఉండాలి. లేకపోతే మన జయదేవ్ అకాడమీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఈరోజు వరకు, అది డిఎస్సి వాళ్ళకైనా అవ్వచ్చు, అలాగే కోర్టులు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా మనం ఒక బుక్ అయితే రాయడం జరిగింది. అది సాఫ్ట్ కాపీ రూపంలో మీకు మన ఆన్లైన్ క్లాసెస్లో పొందుపరిచామండి. ఇక్కడ మీరు మిగతా వాళ్ళకంటే మెరుగ్గా 4-5 మార్కులు సంపాదిస్తారు. అలాగే ఇంకా ఇంగ్లీష్ మీద కూడా పట్టు సాధిద్దాం. మన ఫ్యాకల్టీ మంచి మంచి ఎక్సర్సైజ్ అయితే మీకోసం ప్రతినిత్యం మేము తయారు చేసి అందిస్తున్నాం. అలాగే స్టాండర్డ్ క్వశ్చన్స్ మనం ఒకసారి చదువుకుంటే ఈ యొక్క ఎగ్జామ్లో మనం విజయం సాధించడానికి 100% అవకాశం ఉందండి. దానికి సంబంధించి మన ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ అయితే మీకైతే మంచి టెస్ట్ సిరీస్ కూడా తయారు చేస్తున్నాం. త్వరలోనే వస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. దాంతోపాటు మీకు ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలు మొత్తం అందిస్తున్నాము. వీటితో పాటు ఈ టెస్ట్ సిరీస్ కూడా చేస్తే మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా యుద్ధానికైతే వెళ్ళవచ్చు. మరి కాంపిటీషన్ ఎంత ఉంది సార్ అనేది మళ్ళీ అడుగుతారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇదైతే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ కోర్టు జాబులకి అప్లై చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా కష్టంగా ఉందండి. చాలా కష్టమైనటువంటి పని ఉద్యోగం సాధించడం. అలాగే చాలా ఈజీ కూడా. ఎంత కష్టమో అంత ఈజీగా మనం ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. ఎలా అంటే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సహాయంతోనో, లేకపోతే గతంలో విజయం సాధించినటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అవ్వచ్చు, కోర్టు ఎగ్జామ్స్లో విజయం సాధించినటువంటి ఆ యొక్క అభ్యర్థుల యొక్క సలహాలతోనూ షార్ట్కట్గా, స్మార్ట్గా చదివి మంచి మార్కులు తెచ్చి ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. అలా ఏర్పడిందే మన జయదేవ్ అకాడమీ. మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో పర్ఫెక్ట్గా
చెప్పేటటువంటి సంస్థ ఏంటంటే మన జయదేవ్ అకాడమీ. కాబట్టి మన అకాడమీ నుంచి మీకు అన్నిటికీ ఆన్లైన్ క్లాసెస్ చాలా తక్కువకండి, 499కి ఎక్కడా సాధ్యం కాదు. అలాంటిది మీకు చాలా తక్కువకి అందిస్తున్నాం. ఎందుకంటే 2-3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ మన సహోదరులు, నిరుద్యోగ సహోదరులు, ఉద్యోగార్థులు చాలా కష్టాలు పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఇంత తక్కువగా ఇవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, మంచి ఉద్యోగాన్ని సాధించాలని సదుద్దేశంతో అయితే ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి క్లాసులు అయితే ఇస్తున్నాం. దాంతోపాటు ఇవన్నీ మీకు అందిస్తాం. ఎగ్జామ్ దాకా 1 year వ్యాలిడిటీతో ఎగ్జామ్ దాకా అప్డేట్ చేస్తాం. ప్రతి సబ్జెక్టు టెస్ట్ సిరీస్తోనూ మరి మోడల్ పేపర్స్తోనూ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ మీకు మంచి మెటీరియల్ అందించడానికి మన జయదేవ్ అకాడమీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ చూస్తే ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి మేజర్గా గ్రామ వార్డు సచివాలయం ఒక మేజర్ నోటిఫికేషన్ పడకపోతుందా, 3.0 రాకపోతుందని నిరుద్యోగులైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆశగా కూడా ప్రిపేర్ అవుతున్నారు. వీరైతే ఎక్కువ ప్రశ్నలు వీరి నుంచే వస్తున్నాయి. ఏంటి సార్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, గ్రామ వార్డు సచివాలయంలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అని చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారండి. అయితే మీకోసం అయితే నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో మన ప్రీవియస్ వీడియోలు చెప్పుకున్నాం, రేషనలైజేషన్ జరుగుతుంది అని చెప్పుకున్నాం. రేషనలైజేషన్ ఆరు హేతుబద్ధీకరణ, రేషనలైజేషన్ ఆరు హేతుబద్ధీకరణ జరుగుతుంది అనుకున్నాం. ఈ హేతుబద్ధీకరణ కూడా ఏం చేశారు, 2 విభాగాలుగా విభజించారు. ఒకటి జనరల్ ఫంక్షనరీస్ అని, రెండోది టెక్నికల్ ఫంక్షనరీస్ అని, వీళ్ళలో ఎక్కువైన వాళ్ళని యాస్పిరేషనల్ సెక్రటరీస్ అని 3 విభాగాలుగా చేసుకున్నారు. యాస్పిరేషనల్ పక్కన పెడితే ఇప్పుడు జనరల్గా హేతుబద్ధీకరణలో అన్ని సచివాలయాల్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిశీలించి ఒక జనరల్ ఫంక్షనరీస్ ఏమో జనాభా ప్రతిపాదికన ఈ యొక్క సచివాలయంలో పోస్టులు అనేది ఉంచడం జరిగింది, జనాభా ప్రతిపాదికన. అలాగే ఈ యొక్క టెక్నికల్ వచ్చేసరికి 1+1 2 సచివాలయాలను కలిపి అక్కడ కొంతమంది స్టాఫ్ని టెక్నికల్ వాళ్ళని కొంతమందిని మినహాయించడం జరిగింది. అంటే 2 సచివాలయాల్ని మెర్జ్ చేసినట్టుగా టెక్నికల్ స్టాఫ్ విషయంలో 2 విఆర్ఓలు ఉంటే ఒక విఆర్ఓని తీయటం, 2 సర్వేలు ఉంటే ఒక సర్వేని తీయటం, 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉంటే ఒకరిని ఆపటం అనేది జరిగింది. అది హేతుబద్ధీకరణ చేశారు, అయిపోయింది. ఆ తర్వాత రేషనలైజేషన్ అయిపోయింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అయితే తలంచింది. ఈ ట్రాన్స్ఫర్ల దగ్గరే ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఇప్పుడు మనం గనక ట్రాన్స్ఫర్లు కనుక స్టార్ట్ చేస్తే ఏమైనా అస్తవ్యస్తంగా అవుతుందేమో అని భావించి వీటిని ఈ ట్రాన్స్ఫర్లు అనేది ఒక 2 నెలల దాకా సుమారు, అంటే 2 నెలలు ఏమి డిమార్క్ చేయలేదండి, ఒక 2 months అనుకో హోల్డింగ్లో పెడతాం అనేది జరిగింది. ఎందుకంటే ఇది ఒక పెద్ద విషయం అయింది అనమాట, పెద్ద సమస్యగా అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఈ స్టాఫ్ని అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటే ఏమైనా అడ్మినిస్ట్రేషన్ ల్యాగ్ ఏమైనా ఏర్పడిద్దామో, పరిపాలనాపరమైనటువంటి సమస్యలు ఏమైనా వస్తాయేమో అని ఆలోచించి ఇది ఒక పెద్ద విషయం. కాబట్టి తర్వాత మనం జనరల్ ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాత మనం వీరిని జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేద్దామని జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అయితే డిపార్ట్మెంట్ అయితే భావించి ఈ యొక్క ట్రాన్స్ఫర్లు అనేవి ఒక 2 నెలల పాటు హోల్డింగ్లో పెట్టారు. ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతున్నాయని మీ అందరికీ తెలుసండి. ఈ జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా పంచాయతీ సెక్రటరీలు మరియు డిప్యూటీ ఎంపీడీ వాళ్ళని అంటే ఈఓపిఆర్డీలని ఇక్కడ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారండి. అలాగే పిఎస్లు వచ్చేసరికి 1 to 4 గ్రేడ్స్. మరియు వీళ్ళేం చేశారంటే పిఎస్లో పంచాయతీ సెక్రటరీ పిఎస్ గ్రేడ్ 5, గ్రేడ్ 6ను కూడా పంచాయతీరాజ్ శాఖ ఒక జీవో ద్వారా ఈ ట్రాన్స్ఫర్లో తీసుకొచ్చారు. ఇక్కడ
గ్రేడ్ 5 గ్రేడ్ 6 వచ్చేసరికి డిజిటల్ అసిస్టెంట్ అండి. వీళ్ళు జిఎస్డబ్ల్యూఎస్ కింద వెళ్తారు. వీళ్ళు హోల్డింగ్లో పెట్టారు, ఒక 2 నెలలు అట్లా తాత్కాలికంగా ట్రాన్స్ఫర్లు అనేది ఆపారు. కానీ ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ ఏం చేశారంటే 1 to 6 అనేది జీవో ఇవ్వడం వల్ల కొంచెం గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడి ఇప్పుడు వీళ్ళు జిఎస్డబ్ల్యూఎస్ కింద వస్తారా లేకపోతే పంచాయతీరాజ్ శాఖ కింద వస్తారా అనేది కొంచెం డైలమాలో ఉన్నటువంటి అంశం. అది కూడా రెక్టిఫై చేసుకుంటున్నారు. వీరు కనుక ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అయితే ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి, గ్రేడ్ 5 గ్రేడ్ 6 అనేది కూడా ఆలోచనలో ఉంది. గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 4 వరకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు, అయితే నేటివ్ మండలాలు అవ్వచ్చు. అలాగే 5 years దాటిన వాళ్ళని ట్రాన్స్ఫర్లు అనేది చేస్తున్నారు ప్రస్తుతం. ఇలా ఇక్కడ వీరిని పంచాయతీరాజ్ శాఖ ట్రాన్స్ఫర్లే చేస్తుంది, పంచాయతీ సెక్రటరీ డిప్యూటీ ఎంపీడీ వాళ్ళని. ఇక మరి జిఎస్డబ్ల్యూఎస్ వచ్చేసరికి ఒక 2 నెలల పాటు వీరిని ఆపారు. ఈ 2 నెలల తర్వాత కనుక వీరిని ట్రాన్స్ఫర్లు చేస్తే అసలు సెక్రటేరియట్లో ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎలాంటి ఎక్సెస్ ఉన్నాయి అనేది మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే కొన్ని ఉద్యోగాలు డిజిటల్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, అలాగే పంచాయతీ సెక్రటరీలు, కొన్ని విభాగాల్లో వెటర్నరీ అసిస్టెంట్స్ వస్తే క్లస్టర్ వ్యవస్థలో గతంలో కనుక చూసినట్టయితే 5200 పోస్టులు ఉంటే మేము లాస్ట్ గవర్నమెంట్లో తీసింది 1920 1980 పోస్టులు తీశారు, 2000 వరకు తీశారు. మిగతాయి ఖాళీగానే ఉన్నాయి కదా సార్, మేము డిప్లొమా చదివి చాలామంది అవుట్పుట్ వచ్చింది, మరి మా సంగతి ఏంటి, మేము ఏ ఉద్యోగాలకి మేము అర్హులం కాదు కదా, నోటిఫికేషన్ తీయండి దయచేసి అని గవర్నమెంట్ కూడా కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా చాలా అర్జీలు ఇచ్చారండి. పరిశీలనలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అనేది చెప్పలేము. కానీ ఆనరబుల్ మినిస్టర్ గారు వచ్చేసరికి ఈ యొక్క గ్రామావార్డు సచివాలయ ఖాళీలు కూడా భర్తీ చేస్తారని ఒకసారి ప్రకటన చేశారు. అవి అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే వెటర్నరీ అసిస్టెంట్స్ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక ఫ్రేమ్ అయితే చేస్తుందండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 28,000 ఉద్యోగాలు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని క్యాడర్లు, మరి మిస్లేనియస్ నోటిఫికేషన్ వెటర్నరీ అసిస్టెంట్ కూడా 700 ఉద్యోగాల పైన అయితే ఖాళీలు ఉన్నట్టుగా సమాచారం అండి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు కూడా తీయటానికి త్వరలోనే ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. కాబట్టి తెలంగాణలోనే ముందు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ 2 రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా గొప్పగా మంచిగా చెప్పినట్టు సబ్జెక్ట్ అయితే మన జయదేవ్ అకాడమీలో ఉందని మీ అందరికీ తెలుసు అండి. ఆన్లైన్ క్లాసెస్ అది కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇలా గ్రామవార్డు సచివాలయం యొక్క పరిస్థితి అయితే ప్రస్తుతం హోల్డింగ్లో ఉండట్టు. ఆ ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత మనకి ఎన్ని వ్యాకెన్సీస్ అనేవి ఉన్నాయి, ఆ వ్యాకెన్సీస్ని అత్యవసరమా కాదా ఫిల్ చేయాలని గవర్నమెంట్ ఒక రివ్యూ మీటింగ్ తీసుకొని ఖచ్చితంగా వాటిని ఫిల్ చేస్తుంది. వాటిలో ముఖ్యంగా నేను చెప్పాను డిజిటల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ కూడా చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎనర్జీ అసిస్టెంట్ అంటే జూనియర్ లైన్మెన్ అన్నిటికంటే ఎక్కువ ఖాళీలు ఉండేయండి. వాటిని చేయకపోతే క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు వచ్చేటువంటి అవకాశం, ఎందుకంటే ఎక్కువ పనిచేసే క్షేత్రస్థాయిలో జూనియర్ లైన్మెన్లే. కాబట్టి ఆ యొక్క గ్రామాలు గ్రామ పంచాయతీల్లో పర్ఫెక్ట్గా ఈ యొక్క పవర్ సప్లై కనుక ఉండాలంటే వీరి యొక్క అవసరత అయితే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ కూడా ఎక్కువే ఉన్నాయి. కాబట్టి అవి కూడా తీసే అవకాశం ఉంది. టోటల్గా కనుక చెప్పినట్లయితే గ్రామవార్డు సచివాలయంలో ట్రాన్స్ఫర్స్ అంటే రేషనలైజేషన్ అయిపోయింది. ట్రాన్స్ఫర్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఖాళీలు ఉంటాయి అనేది ఐడెంటిఫై చేసి రివ్యూ చేసుకొని కొన్ని పోస్టులు ఎక్సెస్ వస్తే యాస్పిరేషనల్ సెక్రటరీస్గా నియమించుకోవచ్చు. అలాగే కొన్ని పోస్టులు అయితే స్కేర్సిటీ ఉంది, ఖచ్చితంగా వాటికి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు కొన్ని ఉద్యోగాలకి. అది కూడా త్వరలోనే మనకి తెలుస్తుంది. ఇది ప్రస్తుత పరిస్థితి అండి. ఏపీ హైకోర్టులు మరియు గ్రామవార్డు సచివాలయం గురించి మనం ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసుకున్నాము. ఇంకా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఇక ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ యొక్క బుక్ కనుక చూసినట్టయితే అందరికీ ఉపయోగపడుతుందండి. ఈ బుక్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే రీతిలో ఈ యొక్క ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మరియు సర్వేలు అనే బుక్ తయారు చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తయారు చేసామంటే బుక్ ఇది.
మన జయదేవ్ అకాడమీ తయారు చేశారు. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్దండి. ఇక్కడ పేర్కొన్న అన్ని ఎగ్జామ్స్కి ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు 299 ఉందండి. పోస్టల్ ఛార్జ్ ఒక 50 రూపాయలు కలుపుకొని 350 రూపాయలు కానీ పంపితే మీ అడ్రస్కి పంపడం జరిగింది. అంతెందుకు ఫాస్ట్గా మాకు కావాలి సార్ 1 year వ్యాలిడిటీలో అంటే 199 మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 199లోనే మన యాప్లో అయితే మీకు అందుబాటులో ఉంది. 100 రూపీస్ అంటే సుమారుగా 150 రూపాయలు మీ సేవ్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా ఈ క్షణంలోనే ఈ బుక్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్దండి. ఇక నెక్స్ట్ ఏపీ హైకోర్టుకి డిస్టిక్ కోర్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన జయదేవ్ అకాడమీలో ఉండేవి. మరొకసారి మీకు చెబుతున్నా కొత్తగా చూసే వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఈ యొక్క కోర్సుతో పాటు మీకు మన ఏదైతే ఇప్పుడు 350 రూపాయలు అవుతుంది, 300 ప్లస్ 299 ప్లస్ 50 రూపాయలు అని చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీల స్కీమ్స్ ఇవన్నీ ఆ బుక్ ఈ కోర్సు కొంటే ఫ్రీగా ఇస్తామన్నమాట. ఫ్రీగా దాంట్లోనే ఉంటుంది, సాఫ్ట్ కాపీలో ఉంటుంది. దాన్ని కూడా మీరు పొందొచ్చు. అలాగే ఇక్కడ అన్ని కోర్సెస్ జూనియర్ అసిస్టెంట్స్ 499కే ఫ్రీగా బుక్లెట్ అంటే యొక్క సాఫ్ట్ కాపీ వస్తుంది. ఇక ఎగ్జామినర్ చూడండి, ఇది కూడా అలానే ఫీల్డ్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫర్, ప్రాసెస్ సర్వర్, ఇంకా రికార్డ్ అసిస్టెంటు, టైపిస్టు, డ్రైవరు, ఆఫీస్ సబార్డినేట్, ఇవి 10 రకాలైనటువంటి ఉద్యోగాలకి సంబంధించిన 10 రకాల ఆన్లైన్ క్లాసెస్ మనకి అందుబాటులో ఉన్నవి. ఇవి 1 year వ్యాలిడిటీతో మీకు అందుబాటులోకి వస్తుందండి. 1 year వ్యాలిడిటీతో హ్యాపీగా జాయిన్ అయిపోండి. మీ అందరికీ మరొకసారి నేను మన జయదేవ్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఇంకా కొత్తగా ఎవరైతే 7th స్టాండర్డ్ కూడా ఇక్కడ మనకు ఉంది కాబట్టి వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కష్టమవుతుంది. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఫోన్ చేస్తున్నారు, నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడ మీకు అర్థమయ్యే రీతిలో మన కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా కొనుక్కోవాలని నేను చక్కగా చెప్తా, వినండి. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్తారు. ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ జయదేవ్ అకాడమీ అని చూడండి. ఈ యొక్క JAYADEV అకాడమీ అని టైప్ చేస్తే ఇలా సింబల్ వస్తుందండి. ఇన్స్టాల్ అనగానే ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ, మీ పేరు వస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఇదిగోండి లాగిన్ విత్ వాట్సాప్, దీని మీద అయితే మీరు క్లిక్ చేయొద్దు. ఈ క్రింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది. దీన్ని మీద క్లిక్ చేస్తే యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అడిగిద్దండి. మొబైల్ నెంబర్లో 9010960647 ఇది నా నెంబరు, నేను చూసుకోవాలి కాబట్టి మీ నెంబర్ ఇక్కడ వేసుకోండి. మీరు ఏ సెల్లో అయితే చూసుకుంటారో ఆ నెంబర్ వేసుకొని అది రికగ్నైజ్ చేసుకుని దానికి OTP పంపుతుంది. ఈ OTPని మీరు తీసుకొని ఇన్సర్ట్ చేస్తే మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది. అనమాట. చూడండి ఇక్కడ స్టోర్ అని ఉంది చూడండి, ఇక్కడ స్టోర్ ఉంది. స్టోర్ మీద కనుక క్లిక్ చేస్తే ఇక్కడ రాస్తానండి, కింద ఉంటుంది. స్టోర్ మీద కనుక క్లిక్ చేస్తే మీరు ఇలా మన కోర్సెస్ వస్తాయి. మొత్తం ఇదిగోండి కోర్సెస్ ఇలా వస్తాయి, ఇలా కోర్సెస్. ఈ కోర్సుల్ని స్క్రోల్ చేసుకుంటా నీకేం కావాలి ఇక్కడ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ మీద ఈయన క్లిక్ చేశాడు. సపోజ్ ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ అసిస్టెంట్ వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ మీద కనుక క్లిక్ చేస్తే జూనియర్ అసిస్టెంట్ ఇలా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫీజు కట్టుకోవచ్చు, బై నౌ అని ఉంది. బై నౌ మీద క్లిక్ చేస్తే మీరు ఏ కోర్సు కావాలంటే అది వస్తుంది. ఇక్కడ UPI అని ఉంది చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఫోన్పే ఆర్ గూగుల్ పే అనేది వస్తుంది. వీటిల్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫీజు అమౌంట్ కట్టారనుకోండి, ఇక్కడ కంటిన్యూ అని ఉంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. కంటెంట్ అని ఉంది. కంటెంట్ మీద క్లిక్ చేస్తే క్లాసెస్ వస్తాయి. చూడండి జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకి ఇక ఈ వీడియోస్ 497 108 వీడియోస్ ఉన్నాయి. ఇంగ్లీష్ 40 మార్క్స్ 75 వీడియోలు ఉన్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీల 21 ఫైల్స్ అనేవి ఉన్నవి, వీడియోస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ మీకు చక్కగా ఉపయోగపడదు. దీంతోపాటు ప్రతిరోజు మోడల్ పేపర్సు, అప్డేట్స్, హైకోర్టు సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ మీకు క్లాసెస్ రూపంలో చెప్పి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఎగ్జామ్ లాస్ట్ మినిట్ వరకు మీరు వెళ్ళే వరకు అప్డేట్ చేస్తాం. ఓకేనా?
హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవ్వాలనుకున్నా వారందరికీ ఆన్లైన్ క్లాసెస్, బుక్స్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయండి 1 year వ్యాలిడిటీతో. ఓకేనా, ఇవి మన యొక్క క్లాసెస్ అని మీ అందరికీ తెలుసండి. మరొకసారి ఇది ఈ బుక్ చూడండి, ఇది అందరూ కొనుక్కోండి, మీకు ఉపయోగపడుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలు, ఏపీ ఒక్కటే కాదండి, కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కడికి ఏ బుక్స్ కూడా రిఫర్ చేయాల్సిన పని లేదు, చక్కగా ఒక గంటలో చదివేసుకోవచ్చు. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటాయి. మన ఆన్లైన్ క్లాసెస్ కూడా మంచిగా చక్కగా ఎగ్జామ్కి వెళ్ళేటటువంటి లాస్ట్ మినిట్ వరకు మీకు చెప్తూనే ఉంటాయి. ఇంక చాలామంది అడుగుతున్నారండి, మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఆన్లైన్లో మేము ఉండాలా సార్ అని అడుగుతున్నారు. అలా ఉండాల్సిన పని లేదండి. ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్, రికార్డ్ చేసి ఇప్పుడు ఈ వీడియో ఎలా రికార్డ్ చేసి పెడుతున్నామో క్లాసెస్ కూడా అలా రికార్డ్ చేసి పెడతామండి. మీరు మీ యొక్క పగలు మీ పని ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగాలకి ఏదో పని మీద మీరు వెళ్తారు కాబట్టి ఆ పని చూసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా చదువుకోవచ్చు. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇవి 100 సార్లు అయినా చూసుకోవచ్చు. 1 year 1 సంవత్సరం పాటు మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్నమాట.